ఇట్లా అవుతుందని ఎప్పుడు అనుకోలే. ఏందనుకుంటున్నారా? వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంటంటే మా మమ్మీ ఎవరైనా సమ్మర్లో చెట్ల కిందకి పోతారు, కానీ మేము ఇంట్లో చెట్లు పెట్టుకొని చెట్ల కిందకి వెళ్దాం. మా డెడికేషన్ చూస్తే ఎవరైనా అవార్డు ఇవ్వాల్సిందేనండి. అంతే, మళ్ళీ మాకు అవార్డు ఇచ్చేదే ఉంటుంది. సో సమ్మర్ కదా, మేమైతే మంచిగా నైట్ పండుకొని కట్టెల పొయ్యి పెట్టుకుందాం అనుకున్నాం. ఇక మమ్మీ కూడా ఓకే అనేసరికి కట్టెల పొయ్యి మమ్మీ పెట్టేసింది. నేను అక్కడ వాటర్ పోసేసిన. సో ఇంకా చాలా పొగ వస్తుంది కట్టెల పొయ్యి కాడ. బయటకు వచ్చి వెదర్ చూస్తే చాలా మంచిగా ఉంది. మా జిమ్మి హాయ్ చెప్పమంటే ఎట్లా చేస్తుంది. నేను చెప్పను హాయ్, నీకెందుకు చెప్పాలి? అవు అవు నేను చెప్పను అన్నాను కదా, నేను చెప్పను. సరే ఒకసారికి చెప్పేద్దాంలే. హాయ్ గాయ్స్, చూసిర్రా ఎట్లా చేస్తుందో? మా సోరైజ్ చేస్తుంది. ఇక నేను చల్లగా ఉండాలనేసి ఇక వాటర్ అయితే పోసేసిన. ఎంత బాగుంటుంది కదా, చల్లగా ఉంటుంది. ఇంకా రాత్రి మంచిగా వండుకోవచ్చు. ఇంకా సాప్ వేసుకొని నెట్ వేసుకొని వండుకుంటాం ఆడ. ఇంకా స్టే ట్యూన్ ఉండండి, బాగా చెప్తున్నా అనుకున్నారు, స్టే ట్యూన్ ఉండుర్రి. ఇంకా ఈడైతే మా మమ్మీ సాయంత్రం కాగానే ఇక పెట్టుకుంది కట్టెల పొయ్యి. ఇక ఈడ భక్షాలు, రొట్టెలు, ఇంకా లాస్ట్కి వంకాయ మసాలా ఫ్రై చేసుకుంది. మూన్ చూసిరు ఎంత షైనింగ్గా ఉందో. నాకైతే భక్షాలు ఒకటి వేసి ఇచ్చింది, నేను తినేసిన. అప్పటికి మంచిగా ఉంది. లైట్ వస్తలేదని పోయినా, మళ్ళీ ఈడికి వచ్చేసరికి లైట్ ఆఫ్ అయింది. కొంచెం అడ్జస్ట్ కానీ అస్సలు కనిపించదు. మస్తు ఉన్నాయండి భక్షాలు, ఎంత కమ్మగా ఉన్నాయంటే అంత కమ్మగా ఉన్నాయి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వేసినప్పుడు అట్లనే ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇక అన్నం వండుకోవచ్చు కానీ మా మమ్మీ వండదు, మా మమ్మీకి ఎక్స్పీరియన్స్ లేదు. సో దానికి దీనికి ఎక్స్పీరియన్స్కి ఏం సంబంధం లేదండి. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇక నెట్ వేసుకొని ఇక ఫ్యాన్ వేసుకున్నా, మినీ ఫ్యాను కొద్దిసేపు వేసుకుంటా అంతే. ఇక నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకోను. ఇక గాలి వస్తూనే ఉంటుంది. సరేనండి, నాకు నిద్ర వస్తుంది. బాయ్ గాయ్స్. ఇంకా మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా బంగారాలు.